ఈరోజు 2 అక్టోబర్ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్, వాళ్ళు చేసిన త్యాగం ఈరోజు గుర్తు చేస్తున్నాము. మరియు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆదేశం వరకు కూడా స్వచ్ఛత ఈ సేవ, ఖాదీ సంబంధించి చేనేతలు వాళ్ళు కూడా బేసిక్లీ ముందుకు వెళ్ళాలి, ముందుకు రావాలి. వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా అందరూ ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఆర్గనైజర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సంవత్సరం గత ఒక 15 నెలల నుంచి చూసే జిల్లాలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతున్నాయి. నేను కూడా సిటిజన్స్ కి జనాలకి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వచ్ఛత నేను అందరికీ ఒక్కటే కోరుతున్నాను, మీ చుట్టుపక్కల ఎప్పుడైనా మీకు ఒక అవకాశం దొరికితే మీరు శ్రమదానం చేయాలి, మీరు శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం మీరు పనిచేయాలి. అదే మనం చేయగలిగితే ఖచ్చితంగా 30 నుంచి 40% ఆటోమేటిక్ గా జరుగుతుంది, టూరిజం పెరుగుతుంది. మరియు బయట నుంచి ఎవరు వస్తే వాళ్ళు కూడా చెప్తారు ఈ ఊరు బాగుంది, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగుంది, ఇక్కడ శానిటేషన్ ఉంది. సో ఈ సంవత్సరం థీమ్ కూడా శానిటేషన్. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకంగా డైరెక్షన్స్ కూడా వస్తున్నాయి. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ద్వారా కూడా ఈ సంవత్సరం 2025-2026 ప్రతి ఒక్క నెల ఒక థీమ్ పెట్టి సిటిజన్స్ కి అవేర్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, శానిటేషన్ గురించి అవగాహన పెరగాలి, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో నేను ఈ సభ ద్వారా అందరికీ ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, ఖాదీ సంబంధించి మాట్లాడితే మనం ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడైనా చూస్తే ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతుంటారు. సో ఈ సందర్భంగా GST 2.0 కూడా కొన్ని రిఫార్మ్స్ చేయడం జరిగినాయి. సో ఇప్పుడు బేసికలీ ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ చూస్తే, ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే, భారత రాష్ట్రంలో మనం ఏమేమి ఉత్పత్తి చేస్తున్నాము, భారత రాష్ట్రంలో ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతున్నాయి, ఇది మనం అందరూ కొనగలిగితే మన ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతుంది. సో ఈ సందర్భంగా గత ఒక నెల నుంచి ప్రతి ఊర్లో ప్లస్ మండల స్థాయి, జిల్లా స్థాయి క్షేత్రంలో కూడా కొన్ని కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. సో నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అందరూ నేర్చుకోవాలి GST 2.0 గురించి. ఇంటర్నెట్ లో రకరకాలుగా వివిధ రకాలుగా ఆర్టికల్స్ ఉన్నాయి, మీరు చదవాలి. మన అవేర్ ఉంటే కొంచెం మన ఎకానమీ పెరిగితే ఆటోమేటిక్ గా కంట్రీ ముందుకు వెళ్తుంది. మనకి ఏమేం ఇష్యూస్ ఉన్నాయి కూడా రిజాల్వ్ అవుతాయి. సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. థర్డ్, నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి 2 కేంద్ర విద్యాలయ, ఒకటి చిత్తూరు మండలంలో, ఒకటి కుప్పం మండలం కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయడం జరిగినాయి. ఇది వచ్చే సంవత్సరం 26-27 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 9 years 9 సంవత్సరం వరకు ప్రతి ఒక్క కేవీలో కేంద్ర ప్రభుత్వం ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, కన్స్ట్రక్షన్స్ కానీ, టీచర్ శాలరీస్ కానీ, హాస్టల్స్ మెయింటెనెన్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఖర్చు చేస్తుంది. ఒకవైపు మనం చూస్తున్నా భారతదేశ ఎదుగుదలను 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఈ రోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన సందర్భంగా పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఏ విధంగా భారతదేశ ఎదుగుదలను అణచివేయాలని చెప్పి ఈ రోజు మన మీద ఆంక్షలు వేస్తున్నారో, అర్థం పర్థం లేని ఆంక్షలు వేస్తున్నారు, మనం అందరూ చూస్తున్నాం. కానీ ఎన్ని ఆంక్షలు వేసినా భారతదేశాన్ని ఇంచి కూడా కదిలించలేకపోవడం మన స్వదేశీ సంకల్పం. స్వతంత్ర పోరాటంలోనే స్వదేశీ వస్తువులను ఆ రోజే మనం వాడాలని చెప్పి మహాత్మా గాంధీ గారు పిలుపునివ్వడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా వరకు మనం స్వదేశంలోనే మనం అన్ని ఉత్పత్తులు చేసుకోవడం వల్ల ఈ రోజు అన్ని ఆంక్షలను కూడా తట్టుకొని భారతదేశం నిలకడైన అభివృద్ధిని సాధించగలుగుతా ఉంది. ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, విజన్ 2047 అంటున్నారంటే ఏదో వారు చెప్తున్నారులే, మనకు చెప్తున్నారని కాదు, కానీ ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. 2047వ సంవత్సరానికి స్వయం సమృద్ధ ఏ వస్తువైనా సరే భారతదేశంలో మన దేశానికి కావాల్సిన, మన 140 కోట్ల మందికి సంబంధించిన ఏది ప్రోడక్ట్ అయినా మనమే ఉత్పత్తి చేసుకోగలిగిన స్థాయికి ఎదిగితే ప్రపంచంలో తిరుగులేని శక్తిగా భారతదేశం కావచ్చు, ఇటు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ఎదుగుతుంది. కాబట్టి ఆ సంకల్పంతో వారు నిరంతరం చేస్తున్న కృషికి మనం భారతీయులుగా, భారతదేశ పౌరులుగా మనం అందరం కూడా
సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, అలాగే నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ప్రజల కోరికలు ఎమ్మెల్యేలు వింటారు, ఎమ్మెల్యేలుగా ప్రజల సమస్యలు తీర్చాలనే మాకు ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటాన్ని వెనకుండి నడిపించే మంచి ఎవరైతే అధికారులు ఉంటారో అప్పుడే ఆ ప్రభుత్వానికి కానీ, ఆ ఎమ్మెల్యేకి కానీ, ఆ ఊరికి కానీ మంచి పేరు వస్తుంది. అందులో భాగంగా మన సుమిత్ గారు అయితే మేము ఏదన్నా మనకి అది వీలు కాదు అని తెలిసినప్పుడు ఆయన దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టినప్పుడు ముందు ఆయనలో ఒక చిరునవ్వుతో స్మైల్ ఉంటుంది. అంటే చేద్దాం ప్రయత్నం చేయడంలో తప్పలేదని ప్రతి దాన్ని కూడా పాజిటివ్ గా స్పందించి ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఆ ఒక ముందుకు తీసుకుపోయే క్రమంలోనే మనకి కేంద్ర విద్యాలయం కూడా వచ్చింది. కాబట్టి మరొక్కసారి చిత్తూరు యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. ఈ రోజు గాంధీ జయంతి రోజు గాంధీ గురించి ఎవరికేం కొత్తగా చెప్పే పని లేదు. గాంధీ వాదాన్నే ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ వారి బట్టలు, వాళ్ళు వేసుకునే బట్టలతోనే తెలుస్తుంది వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ నాయకత్వము. వారిని అనుసరించే మేమందరూ కూడా మాకు ఎవరైనా ఒక స్ఫూర్తిదాయకమైన నాయకులు ఉండారు అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఒక కన్ను అయితే, ఇంకొక కన్ను మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు నిరంతరం కష్టపడుతుంటారు. వారిద్దరిని చూస్తే ఈరోజు ప్రపంచమే గర్వపడుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా మన భారతదేశ ప్రధాని పోతున్నాడు అంటే ఈ రోజు మన పవర్ ఏమనేది చూపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని దేశాలకు పోయినా ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశ అధికారులు, అక్కడ నాయకులు కూడా సెల్యూట్ కొడతారు అంటే అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అంటే వీరిద్దరూ, నేను ఒక సందర్భంలో అప్పుడప్పుడు ఎక్కువ నేను అబ్జర్వర్ టీవీ చూస్తుంటాను. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి. మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు సభలో మోదీ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని లాగి కూర్చోబెట్టి కానీ మీరు స్టార్ట్ చేయండి అని పక్కన కూర్చున్నాడు. అంతటి గొప్ప మనస్తత్వం ఉన్న నాయకుడు దేశానికి ఎవరన్నా అంటే అది నరేంద్ర మోడీ. అలాగే నరేంద్ర మోడీ గారు ఏది చేపట్టినా అది ప్రజలకు మంచి జరుగుతుంది అని భావించి మొన్న జిఎస్టి ఏదైతే అన్ని వస్తువుల పైన ధరలు ఎక్కువైపోయినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ మనం ప్రజలకు ఏవో స్కీములు ఇస్తున్నాము అయినను వాళ్ళు సంతోషంగా లేదు అని తెలిసిన తక్షణం నరేంద్ర మోడీ గారు చాలా వాటిపైన, అంటే ముఖ్యంగా మహిళలకి పొద్దునే పాల కార్డు నుండి పనుకుని టాబ్లెట్ వేసుకునే దాకా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిపైన జిఎస్టి తగ్గించడం జరిగింది. ఆ జిఎస్టి తగ్గించిన క్రమంలో మా ఫైనాన్స్ శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవన్న ముఖ్యమంత్రితో డిస్కషన్ లో ఉన్నప్పుడు ఈ జిఎస్టి పైన ఆంధ్ర రాష్ట్రానికి మరో 8,000 కోట్లు ఆదాయం తగ్గిపోతే మనం రాష్ట్రాన్ని ఎలా నడపగలము అనే చర్చ వచ్చినప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారంట, అది ప్రజలకి భారం తగ్గుతుందంటే అది కూడా ఒక మంచి స్కీమే కదా, మనం ఇంకొక స్కీమ్ పెట్టి ప్రజలకు తగ్గించే బదులు దీన్నే ఒక స్కీమ్ గా ఈ జిఎస్టి గురించి ప్రజల్లోకి తీసుకోపోమని అసెంబ్లీలో తీర్మానం చేసి ఫస్ట్ ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ సందర్భంలో అసెంబ్లీలో ఉన్నాం, అసెంబ్లీ తీర్మానానికి వచ్చింది, ఏకపక్షాన అన్ని 3 పార్టీలు కలిపి ఉమ్మడి కూటమిగా మన అసెంబ్లీ నుండి తీర్మానం చేసి పంపించడం. అంటే మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఎలా అండగా నిలబడి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, అమరావతి కట్టాలంటే నిధులు లేవు, అందులో రాష్ట్రాన్ని అయోమయంలో నెట్టేసిన గత ముఖ్యమంత్రి, అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు, గత ముఖ్యమంత్రి ఆ వైఎస్ఆర్ పార్టీని నడిపాడంటే ఏం నడిపాడంటే మొత్తమే దొంగతనాలు, ఎక్కడికక్కడ దొంగలకే సీట్లు ఇవ్వడము, ఎవరిపైన ఎక్కువ కేసులు ఉంటే వాడికి ఎమ్మెల్యే సీటు, ఎవడు ఎక్కువ దోచుకున్నాడని తెలిస్తే వాడు బాగా దోచిపెట్టి మళ్ళీ అతనికి వాటా ఇస్తాడని వాళ్ళకే బీఫారాలు. మన నియోజకవర్గంలో కూడా ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చినాడు, అతనే చెప్పుకుంటా ఉంటాడు నేను చాలా గొప్ప వ్యక్తి అని. ఆయనే చెప్పుకున్నాడు 15 కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఏవిరా అంటే రెడ్ శాండిల్, లిక్కరు, ఫ్రాడ్ చేసిన అన్నిటిపైన జైల్లో పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే.
మేమెవరు తెలుగుదేశం గురజాల జగన్మోహన్ ఏ కేసులో పెట్టలేదో, వాళ్ళని ఎక్కడే జైలుకి పంపించలే. వాళ్ళంతటా వాళ్ళే నామినేషన్ దాఖలు చేసినప్పుడు మా పైన ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పుకున్న వ్యక్తి ఇంకొక వ్యక్తిని దొంగ దొంగ అంటూ ఉంటాడు. పొద్దున లేచి చెరువు తవ్వితే దొంగతనం అంటాడు, రోడ్లు వేస్తే కాంట్రాక్ట్ కమిషన్కి అంటాడు, లేదు ఇంకేమన్నా మంచి పని ఇప్పుడు కేంద్ర విద్యాలయం వచ్చిందంటే దానికి ఏం చెప్తాడు. అంటే అతనికి మంచి తెలియదు. కాబట్టి ఈ మంచి జరిగేదాన్ని ఓర్చుకోలేక ఎక్కడ ఏది జరిగినా దానికి ఎమ్మెల్యేకి లింక్ పెట్టేది. ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉంటే కూడా ఇక్కడ ఎవడైనా ఏమైనా చేస్తే అది ఎమ్మెల్యేకే సంబంధం అంటాడు. కాబట్టి మళ్ళీ గాంధీలు పుట్టాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఆ మహాత్ముడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇట్లా మహాత్ములు తయారైనారు. గాంధీని చూపించచ్చు, గాడ్సేని చూపించచ్చు అంటే గాంధీని ఎవరిని చూపిస్తారో చిత్తూరు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించి పట్టం కట్టారు. గాడ్సేని ఎవరిని చూపించాలో చూపించేసినారు. అది తెలుసుకుంటే బాగుంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ స్టేజ్ పైన ఉన్న అందరూ కూడా చాలా మంది ఉన్నాము, బలమైన టీము, 3 ఉమ్మడి పార్టీ నాయకులు ప్లస్ అధికారులు, స్పెషల్గా మా కలెక్టర్ గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. వారిద్దరూ కూడా మనకి మంచి అధికారులు దొరకడం వల్ల మనం పనిచేయగలుగుతున్నాం. ఇంకా మన చిత్తూరుని శుభ్రంగా ఉంచుకునే క్రమంలో అనేక మంచి కార్యక్రమాలు చేపడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం కల్పించిన బీజేపీ నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు.